దైవ మర్మములు. సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 15. ఈరోజు వాక్య భాగము: నీ దేవుడని యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరుల్లో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16వ వచనం. దేవుడు 4వ నిబంధనను మోషేతో చేసెను. ఈ నిబంధన ప్రభువులో నెరవేరెను. ఇశ్రాయేలు ప్రజలు మోషే ద్వారా ఎట్లు దేవుని స్వరం వినిరో, ఈనాడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుని స్వరమును వినగలము. హెబ్రీ 3వ అధ్యాయము 6వ వచనము నుండి 16 వరకున్న వచనముల్లో ఆయన స్వరం వినుడి అను మాటలు 3 సార్లు చెప్పబడెను. ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరమును వినుట ద్వారా మనము జయించగలము. ఆయన స్వరం వినకుండా మనము ఏమి చేసినను అది కాల్చివేయబడును. వ్యక్తిగత, కుటుంబ, సంఘ జీవితములలో ఆయన స్వరము తప్పక వినుటకు నేర్చుకొనవలెను. ఆయన స్వరమే మనలను విజయవంతులుగా చేయును. కనుక ప్రభువా, నీ స్వరమును విను చెవులు నాకిమ్ము అని ప్రార్థించవలెను. ప్రైజ్ ది లార్డ్.